Hello everyone, welcome to Computer Fundamental series. So మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి MS వర్డ్లో హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. సో హోమ్ ట్యాబ్లో వచ్చేసి క్లిప్ బోర్డ్ అంటే ఏంది, ఫాంట్ అంటే ఏంది తెలుసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకు హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ అంటే ఏంది, స్టైల్స్ అంటే ఏంది, ఎడిటింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో మెయిన్గా మనకు ఈ పారాగ్రాఫ్ అనేది మనం ఏదైనా ఒక డాక్యుమెంట్లో రాసిన పారాగ్రాఫ్ని, అంటే మన డాక్యుమెంట్లో రాసిన పారాగ్రాఫ్ని ఎడిట్ చేయడానికి, వాటి యొక్క నెంబర్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్లో ఉన్న ఆప్షన్స్ ఏంది, వాటిని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో మెయిన్గా మనకు ఈ పారాగ్రాఫ్ ఆప్షన్లో మనం ఏదైనా కంటెంట్కి బుల్లెట్స్ కానీ నెంబర్స్ కానీ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకు బుల్లెట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీని మీద క్లిక్ చేయగానే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇవి ఏంటంటే మనకు ఒక పారాగ్రాఫ్ కానీ ఒక టెక్స్ట్ కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు వాటికి ఏ విధంగా ఇండికేట్ చేయాలనేది దీంట్లో ఈ ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీటికి బుల్లెట్స్ కానీ నెంబర్స్ కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు ఏదైతే మనం టెక్స్ట్ ఎంటర్ చేసామో అంటే పారాగ్రాఫ్, మనం ఎంటర్ చేసిన పారాగ్రాఫ్స్కి మనం ఈ ఆప్షన్స్లో బుల్లెట్స్ కానీ నెంబర్స్ కానీ స్టైల్స్ కానీ ఇవ్వచ్చు. సో మనకు సెకండ్ ఆప్షన్లో వచ్చేసి నెంబరింగ్స్, అంటే మనం రాసిన పారాగ్రాఫ్ని మనకు నెంబర్స్ ప్రకారం, అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకు 1 పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఈ విధంగా మనం ఈ ఆప్షన్ ద్వారా అయితే దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మనం ఏంటంటే ఏదైనా కంప్యూటర్కి సంబంధించిన, అంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్, అంటే మనకు సింగిల్ ఆప్షన్స్ని ఎంటర్ చేసేటప్పుడు ఈ బుల్లెట్స్ కానీ నెంబర్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఆర్డర్ ప్రకారం పెట్టాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని మనకు ఒక ఆర్డర్లో అయితే వస్తాయి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అంటే నేను ఎంటర్ చేసిన ఈ వర్డ్స్ని మొత్తము, అంటే నేను 1 by 1 నెంబరింగ్ ప్రకారం కనుక ఎంటర్ చేయాలి అనుకుంటే మనకు ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. అంటే మీరు నెంబర్స్ ఇవ్వచ్చు, రోమన్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఏబిసిడీలు ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సో ఏ విధంగా అయినా మనం వీటిని యూజ్ చేసి ఇవ్వచ్చు. సో వీటి తర్వాత నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్ ఏంటి అంటే మల్టీ లెవెల్ లిస్ట్. సో మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా సబ్ లిస్ట్ కనుక ఎడిట్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ ఇక టెక్స్ట్ చూడండి, దీంట్లో ఎక్స్టర్నల్ పార్ట్స్ అని ఉంది. ఎక్స్టర్నల్ పార్ట్స్లో మనకి మానిటర్, కీబోర్డ్, మౌస్, CPU అని ఉంది. సో వీటిని నేను సబ్ పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఎక్స్టర్నల్ పార్ట్స్లో మళ్ళీ ఎక్స్టర్నల్ పార్ట్లో ఇవన్నీ ఉండే పార్ట్స్ ఇవి. సో వీటిని నేను మల్టీ లెవెల్లో చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఇచ్చాము. సో వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇండెంట్ ఉంటుంది. సో ఇండెంట్ కనుక మీరు రైట్ ఇండెంట్ కనుక చేస్తే మీకు మల్టీ లెవెల్ పార్ట్స్గా ఇది డివైడ్ అవుతుంది. అంటే ఏ అనే ఒక పార్ట్లో ఇవి సబ్ పార్ట్స్ అనమాట. సో వీటికి మనం నెంబరింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్నల్ అని ఉంది. ఇంటర్నల్లో మళ్ళీ మనకు కొన్ని పార్ట్స్ ఉన్నాయి. వీటిని మనం సబ్ డివిజన్ పార్ట్స్గా కన్వర్ట్ చేయాలి. అంటే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనకు ఇంక్రీజ్ ఇండెంట్ చేస్తాం. సో ఇంక్రీజ్ ఇండెంట్ చేసినప్పుడు మనకు Bలో ఈ పార్ట్స్, Aలో ఈ పార్ట్స్. సో వీటిని మనము కలర్ కనుక కలర్ చేంజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, మల్టీ లెవెల్లో కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు చూసి ఏంటంటే మనం ఒక పార్ట్లో సబ్ పార్ట్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎట్లా డిజైన్ చేస్తాము అంటే మనకి ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా అయితే మనం వీటిని డివైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇండెంట్ అని ఉంటుంది. ఇండెంట్ అంటే ఏంటంటే మనము ఇండెంట్ అంటే పొజిషన్. ఇక్కడ మీకు పైన ఇక్కడ పొజిషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఏదైతే కర్సర్ పొజిషన్ ఉంటుందో దాన్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ పార్ట్స్ని మనం కనుక ఈ సెలెక్ట్ చేసుకున్న పార్ట్స్ని మీరు ఇండెంట్ కనుక ఇంక్రీజ్ చేస్తే మనకు పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఈ 3 ఆప్షన్స్ని ఈ 3 పారాగ్రాఫ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇండెంట్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో చూడండి మీకు ఇండెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకు కర్సర్ యొక్క పొజిషన్, అంటే మనకు పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ అనేది మనకు చేంజ్ అవుతూ వస్తుంది. సో మీరు దీన్ని పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు రోలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది.
సో లెఫ్ట్ ఇండెంట్. సో మనం ఇండెంట్ అనేది మనం పొజిషన్ కొంచెం ముంగటికి చేంజ్ చేస్తూ ఉంటున్నాం. సో మీరు ఇట్లా చేంజ్ చేస్తుంటే మనకు వాటి యొక్క పొజిషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది మారుతూ ఉంటుంది. సో మళ్ళీ మీరు దీన్ని డిక్రీజ్ చేస్తే నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనకు అక్కడ వరకు అయితే ఇది వస్తుంది. సో నెక్స్ట్ మనకున్న ఈ ఆప్షన్ ఏంటంటే సార్టింగ్. ఈ సార్టింగ్ అనే ఆప్షన్ ఏంటంటే మనం రాసిన ఏదైనా ఒక టెక్స్ట్ని సార్ట్ చేస్తుంది. అంటే అది న్యూమరికల్ కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు, మొత్తం సార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ 3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. సో సార్టింగ్లో ఏంది టెక్స్ట్ ఈ టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అసెండింగ్ ఆర్డర్లో. సో అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఏమైనాయి మనకు ఇక్కడ కనబడుతున్న ఆప్షన్స్ అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయినాయి. అంటే నేను ఇంతకుముందు మానిటర్, కీబోర్డు, CPU, మౌస్ అని ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్ అసెండింగ్ ఆర్డర్స్. అంటే మనకు ఫస్ట్ C వస్తుంది, C తర్వాత K వస్తుంది, K తర్వాత M వస్తుంది. అంటే ఆల్ఫాబెట్స్లో ఉన్న నెంబర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఏదైతే మనకు మామూలుగా ABCDలో ఏదైతే ఫస్ట్ లెటర్ వస్తుందో అంటే లెటర్ వైజ్ అనేది మనకు సార్టింగ్ చేస్తుంది. సో డిసెండింగ్ అంటే మనకు బాటమ్ టు టాప్, మన బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది. సో M అనేది లాస్ట్లో వస్తుంది, C అనేది ఫస్ట్లో వస్తుంది. సో మనము డిసెండింగ్ చేసాం కాబట్టి M అనేది టాప్లోకి వచ్చింది, C అనేది బాటంలోకి వచ్చింది. ఇది మనకు అసెండింగ్ ఆర్డర్. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఇండెంట్. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే అలైన్ టెక్స్ట్. సో అలైన్ టెక్స్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ రాసామో దాని పొజిషన్ని మనం ఒక ప్లేస్లో ఫిక్స్ చేయడం. సో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అలైన్ టెక్స్ట్, ఇది లెఫ్ట్ అలైను, ఇది సెంట్రల్ అలైను, ఇది రైట్ అలైను. సో మనకు షార్ట్కట్ కీస్ ఏంటంటే లెఫ్ట్ అలైన్ Ctrl+L, Ctrl+E సెంట్రల్ అలైను, Ctrl+R రైట్ అలైన్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది మనకు ఇప్పుడు అలైన్మెంట్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో నేను సెంట్రల్ అలైన్ చేయాలనుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ మొత్తం సెంట్రల్ లైన్కి వచ్చింది. అంటే మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనకు సెంటర్లో ఫిక్స్ అయింది. సో ఇప్పుడు నేను రైట్ అలైన్మెంట్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ సైడ్ టెక్స్ట్ అనేది మనకు రైట్ సైడ్లో అలైన్ అయింది. అంటే మనకు టెక్స్ట్ అనేది మొత్తం రైట్ సైడ్కి వచ్చేసింది. అదే మీరు ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే మనకు టెక్స్ట్ అనేది లెఫ్ట్ అంటే లెఫ్ట్లో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మనకు లెఫ్ట్ నుంచి టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది 1 by 1. సెంటర్ తీసుకుంటే మనకు సెంటర్లో అంటే మనం రాసిన టెక్స్ట్ సెంటర్ అలైన్ అవుతుంది లెఫ్ట్. సో జస్టిఫై. నెక్స్ట్ జస్టిఫై అంటే మనకు ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా కన్వర్ట్ అవుతుంది. ఇవి అలైన్మెంట్స్ ఆప్షన్స్. సో నెక్స్ట్ మనకు లైన్ స్పేసింగ్ ఉంటుంది. లైన్ స్పేసింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో నేను లైన్ స్పేసింగ్ చేంజ్ చేయాలి. నాకు 1.15 అయితే లైన్ స్పేసింగ్ ఉంది, నేను ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ లైన్కి మధ్యలో గ్యాప్ అనేది ఇక్కడ నాకు చేంజ్ అవుతూ ఉంటుంది లైన్ స్పేసింగ్లో. సో ఇట్లా మనము లైన్ టు లైన్ స్పేస్ చేంజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా అయితే చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ పారాగ్రాఫ్లో ఉన్న సింబల్స్ని చూడడానికి అంటే మనకు ప్రతి వర్డ్ని మనం పాయింట్అవుట్ చేస్తూ చూపడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి వాడికి మధ్యలో మనకు పాయింట్ వస్తుంది. మళ్ళీ మనకు ఏదైతే పారాగ్రాఫ్ ఎండ్ అవుతుందో అక్కడ ఈ సింబల్ అనేది చూపిస్తుంది. సో ఏంటంటే మనకి ఇది ఈ పారాగ్రాఫ్ మార్కుని హైడ్ చేయడానికి సింబల్స్ తోటి మనం చూపించుకోవచ్చు. సో ఇది మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మనకి సింబల్స్ అనేవి పోతాయి. సో నెక్స్ట్ మనకు ఈ షేడింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అంటే ఏదైతే కర్సర్ ఉందో మనకు ఆ కర్సర్ పొజిషన్ బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకు ఈ ఏదైతే లైన్స్ ఉంటాయో మనకు బార్డర్స్ అంటే మనం ఇప్పుడు సపోజ్ ఈ యొక్క టెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ టెక్స్ట్కి నేను బార్డర్స్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాను. అంటే మీరు టాప్ బార్డర్ ఇవ్వచ్చు, లేదంటే బాటమ్ బార్డర్ ఇవ్వచ్చు. డిఫరెంట్ మనకి ఎట్లా బార్డర్స్ కావాలనుకుంటే అట్లా మనం కస్టమైజేషన్ ఆల్ బార్డర్స్ అంటే మీకు కంప్లీట్ ఈ టెక్స్ట్కి బార్డర్ అయితే వస్తుంది. ఈ టెక్స్ట్కి ఎందుకు వచ్చిందంటే మనం ఈ టెక్స్ట్కి కర్సర్ పొజిషన్ అనేది ఈ టెక్స్ట్ పైన ఉంది కాబట్టి దీనికి కంప్లీట్ బార్డర్స్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ ఆన్ అనే టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి
మనం ఏదైతే ఎఫెక్ట్స్ ఇస్తున్నామో అవి వాటికి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ మనం ఎఫెక్ట్స్ అప్లై చేయాలనుకుంటే మీకు కర్సర్ పొజిషన్ ఎంతవరకు ఉందో, అంటే ఏ టెక్స్ట్ పైన మనం కర్సర్ పొజిషన్ పెట్టాము, ఎంత టెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాటికి మాత్రమే మనం ఇచ్చే ఎఫెక్ట్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. సో ఇది కంప్లీట్ పారాగ్రాఫ్ గురించి. పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు సో నెక్స్ట్ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మనకు స్టైల్స్ ఉన్నాయి. స్టైల్స్ అంటే మనం రాసిన టెక్స్ట్ని డిఫరెంట్ టైప్స్లో మనం చూపించుకోవడానికి. అంటే మనం స్టైల్స్ అంటే ఏంది, మనం రాసిన టెక్స్ట్కి డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వడం. సో ఇక్కడ మీకు ఇది నార్మల్లో ఉంది, సో ఇది నో స్పేస్. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నో స్పేస్ అంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్లో మొత్తం స్పేసింగ్ అనేది చాలా తగ్గిపోయింది. అదే మీరు నార్మల్ పెడితే ఇంతకుముందు ఏదైతే మనం పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మనకు కొంచెం గ్యాప్ ఉందో ఇప్పుడు అదంతా మనకు నో స్పేసింగ్ పైన క్లిక్ చేస్తే మనకు టోటల్ అది సేమ్ వితౌట్ గ్యాప్లోకి వచ్చేసింది. సో హెడ్డింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా హెడ్డింగ్ టైప్లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇది ఇంత టెక్స్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ టెక్స్ట్ అనేది మనకు హెడ్డింగ్లోకి వచ్చేసింది. సో టైటిల్ అంటే మెయిన్ టైటిల్, అంటే మనకు టైటిల్ అన్నప్పుడు మనకు సైజ్ కానీ ఎఫెక్ట్స్ కానీ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు టైటిల్ ఆప్షన్ ఎంత ఉందో అంతలో వచ్చేసింది. సో సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకుంటే సబ్ టైటిల్స్ ప్రాసెస్లో మనకు అది వస్తుంది. సో ఇక్కడ మనం స్టైల్స్ని ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సో మీరు ఇంకా డిఫరెంట్ స్టైల్స్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి స్టైల్స్ ఆప్షన్. సో ఫైనల్గా మనకున్న ఆప్షన్ ఏంది, ఎడిటింగ్. సో ఎడిటింగ్ అంటే ఏంటంటే ఎడిటింగ్లో మనకు ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫైండ్ అంటే మనం ఏదైతే ఒక వర్డ్ని, ఇప్పుడు సపోజ్ ఇందులో నేను THE దాని ఒక వర్డ్ని నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను, అది ఎక్కడెక్కడ ఉందనేది. సో మీకు ఫైండ్ నెక్స్ట్ కొడితే మనం ప్రతి లైన్లో అది ఎక్కడెక్కడ ఉందో మనకు చూపిస్తుంది. సో ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం దాని వర్డ్ మన డాక్యుమెంట్లో ఎన్ని ప్లేస్లలో ఉందో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇది ఫైండ్ ఆప్షన్. దీనికి షార్ట్కట్కి ఏంది Ctrl+F ఫైండ్. సో రీప్లేస్ అంటే మనం ఒక వర్డ్ని ఇంకో వర్డ్తో రీప్లేస్ చేయడం. సో ఇప్పుడు దా అనే వర్డ్ నుంచి దట్ అనే వర్డ్కి నేను రీప్లేస్ చేస్తున్నా, దట్. సో రీప్లేస్ ఆల్. సో చూడొచ్చు ప్రతి దగ్గర మీరు ఎక్కడైతే దా ఇచ్చారో అక్కడ ప్రతి వర్డ్ దట్లో కన్వర్ట్ అయిపోయింది. అంటే మనం దాను దట్లోకి రీప్లేస్ చేసినాం, ఇది రీప్లేస్. సో సెలెక్ట్ అంటే మనం డాక్యుమెంట్ అనేది మనం కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. సో ఇవి మనకు హోమ్ ట్యాబ్లో ఉన్న పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగు. సో ఈ 3 ఆప్షన్ మెయిన్గా ఎందుకు వాడతామంటే మనం పారాగ్రాఫ్ని ఎడిట్ చేసేటప్పుడు పారాగ్రాఫ్కి నెంబర్స్ ఇవ్వడం కానీ, బుల్లెట్స్ ఇవ్వడం కానీ, స్టైల్స్ ఇవ్వడం కానీ ఈ ఆప్షన్స్లో చేస్తాం. అట్లాగే మనకు ఏదైతే మనం ఒక టెక్స్ట్ని డిజైన్ చేస్తున్నామో దాన్ని మనం నెంబరింగ్ ప్రాసెస్లో కానీ, మల్టీ లెవెల్ ప్రాసెస్లో కానీ, అంటే ఈ విధంగా మనం చేసుకోవడానికి పారాగ్రాఫ్ ఆప్షన్ వాడతాం. స్టైల్స్ ఏంటంటే మనం రాసిన డాక్యుమెంట్స్ హెడ్డింగ్ 1లో పెట్టడం, హెడ్డింగ్ 2లో పెట్టడం, టైటిల్ ఇవ్వడం, సబ్ టైటిల్ డిజైన్లో పెట్టడం, ఇవన్నీ మనకు స్టైల్స్లో ఉంటాయి. సో మనకు ఎడిటింగ్లో ఏదైనా పర్టికులర్ ఒక టెక్స్ట్ను ఐడెంటిఫై చేయడము, ఆ టెక్స్ట్ను వేరే టెక్స్ట్ తోటి రీప్లేస్ చేయడము, మన డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవడం, ఈ ఆప్షన్స్ కోసం వీటిని వాడతాం. సో ఇది ఈరోజు క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనకు ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది.